రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. రష్యా తరపున చైనా, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్రికన్ దేశాల నుంచి కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆరోపణలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జెలెన్స్కీ తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పేర్కొంటూ ఉక్రెయిన్ సైన్యం ఈ విదేశీ దళాలకు వ్యతిరేకంగా గట్టి స్పందన చూపుతుందని హెచ్చరించారు. జెలెన్స్కీ కార్కివ్ ప్రాంతంలోని వోవ్చాన్స్క్ దిశలో ఉన్న 17వ సెపరేట్ మోటరైజ్డ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ సైనికులతో సమావేశమైన సందర్భంలో ఈ విషయాలను వెల్లడించారు. ఫ్రంట్లైన్ కమాండర్లతో ఆయన చర్చించిన విషయాల్లో యుద్ధ పరిస్థితులు, వోవ్చాన్స్క్ రక్షణ వ్యవస్థలు, డ్రోన్ సరఫరా, సైనిక నియామకాలు, బ్రిగేడ్లకు నేరుగా నిధుల కేటాయింపు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంలోనే సైనికులు, విదేశీ కిరాయి సైనికులు పాల్గొన్నట్లు నివేదించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పాక్ విదేశాంగ శాఖ జెలెన్స్కీ వ్యాఖ్యలను నిరాధారం, ఆధారాలు లేనివి అంటూ ఖండించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఉక్రెయిన్ అధికారులు తమను సంప్రదించలేదని, తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. అంతకుముందు జెలెన్స్కీ చైనా పౌరులు రష్యా తరపున యుద్ధంలో పాల్గొంటున్నారని ఆరోపించగా బీజింగ్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ఉత్తర కొరియా రష్యాకు సైనికులు, ఆయుధాలను సరఫరా చేస్తూ బహిరంగంగా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అంతర్జాతీయ సమీకరణలను మరింత జటిలం చేస్తున్నాయి. జెలెన్స్కీ వ్యాఖ్యలకు తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లేదా ఆఫ్రికన్ దేశాల నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. ఈ యుద్ధం ఇప్పటికే అనేక దేశాలను పరోక్షంగా ప్రభావితం చేస్తోంది. ఈ కొత్త ఆరోపణలు దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.